తిరుమల దేవరపల్లి చాలా మంచి ఊరు. చాలా రోడ్లో ఎలక్షన్ టైంలో ఎలక్షన్ తర్వాత పోయిన 2014 సంవత్సరంలో 19 సంవత్సరంలో చాలా బాగా చూస్తున్నారు ఉన్న వాళ్ళ ఊర్లో అందరూ కూడా. ఆ అమ్మాయి యాక్చువల్లీ అయితే మాతో పాటే జరిగింది 2 ఎలక్షన్లు కూడా. సో మాకు అట్లా కొన్ని ఊర్లు గుర్తుండిపోతాయి ఇట్లా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు. అందులో ఈ ఊరు ఒకటి. హ్యాపీగా అనిపిస్తుంది ఊరికి వచ్చినప్పుడు. అది పట్టాదారు పాస్బుక్ పంపిణీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 2024లో అతి మంచి పనులు ఈ కొత్త పట్టాదారు పాస్బుక్ రీసర్వే చేసి ఊళ్ళో అందరూ భూములు చాలా మంచి. ఇందులో స్థలం ఒక డైమెన్షన్స్, దాని ప్లాట్స్, మ్యాప్స్ తో సహా లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అన్ని కూడా పెట్టి ఒక బార్కోడ్ స్కానర్ తో పాటిస్తున్నారు. 15,000 చెప్పున తల్లి అకౌంట్ లోకి చదువుకోవడానికి పడిపోతుంది. అది చాలా మంచి కార్యక్రమం. దాదాపు 8,745 కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకం కింద ఈ ప్రభుత్వం మన కోసం కేటాయించింది. అంతేకాకుండా దీపం పథకం కింద మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అదే కాకుండా పెన్షన్లు 3,000 పెన్షన్ 4,000 చేయడం, ప్రతి సంవత్సరం ప్రతి నెల 1వ తారీఖుని దాదాపు 2,700 కోట్లు కేవలం పెన్షన్ రూపంలో మన అకౌంట్లోకి పడుతుంది. అంటే ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితికి ఇంత మంచి కార్యక్రమం చిన్న విషయం కాదు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకా బస్సు కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రావచ్చు, ఉచితంగా బస్సులు ప్రయాణం చేయొచ్చు అనే గొప్ప ఇది పథకం ప్రవేశపెట్టింది మన కూటమి ప్రభుత్వం. ఇక రైతులకి 20,000 ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభావ కింద. సో మనం ఇలా చూసుకుంటే గత 24 నెలల్లో ఏదో ఒక రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంతో ప్రతిరోజు మనం ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ కొత్త కంపెనీలు వస్తేనే మన పిల్లలకి అవకాశాలు వస్తాయి. కాబట్టి దాదాపు లక్షల పెట్టుబడులు ఇప్పటికీ ఈ 24 నెలల్లో మన రాష్ట్రానికి వచ్చింది. అందులో ఒక ముఖ్యమైనది మన పుట్టపర్తికి వచ్చింది DRDO ఫైటర్ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఫైటర్ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుంది. మన పుట్టపర్తికి రావడం అంటే ఇది ఎంతమంది మన పుట్టపర్తి చుట్టుపక్కల కొత్త చెరువు, బుక్కపట్నం, ఇంకా అన్ని ఊర్ల రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోతాయి. దాదాపు 1,00,000 కోట్ల పైసలకు ఇన్వెస్ట్మెంట్ కేవలం ఆ ప్రాజెక్టులలో మనకు రాబోతుంది. సో దానివల్ల కొత్త స్కూళ్ళు, కొత్త రోడ్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ అన్ని కూడా పుట్టపర్తి రూపురేఖలు మారిపోయి బెంగళూరు కంటే కూడా గొప్పగా మారిపోయే టైం ఇంకా దూరంలో లేదు అని గర్వంగా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన పుట్టపర్తి కాన్స్టిట్యున్సీకి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని స్థాయి శక్తుల పుట్టపర్తి డెవలప్మెంట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకొక 51,700 కోట్ల ప్రాజెక్ట్ అమడులో రిలయన్స్ కంపెనీ వారి సోలార్ ప్రాజెక్ట్, అతి పెద్ద సోలార్ ప్రాజెక్ట్ భారతదేశంలోనే మన పుట్టపర్తిలో రాబోతుంది. దాదాపు 31,750 ఎకరాల్లో ఒక సోలార్ హబ్ మన కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అది కూడా ఈ నెలలో అది కూడా శంకుస్థాపన అవుతుంది. సో ఈ 2 ప్రాజెక్టుల వల్ల దాదాపు 1,51,700 కోట్ల పైసలకు పెట్టుబడులు మన కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అంటే పుట్టపర్తి రూపురేఖలు ఎంత బాగా మారుతాయో ఒకసారి చూడాలి. ఇంకా మీ ఊర్లో అడిగిన 2-3 సమస్యలు ఇందాక చెప్పారు. అది కూడా కావాల్సిన విధంగా దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సర్వే చేయించి దాన్ని ఏం చేయాలో కూడా ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, ఇతర అధికారులతో వచ్చారు.
మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పాస్బుక్లు చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ముందు పాస్ పుస్తకాలకు ఈ పాస్ పుస్తకాలకు చాలా తేడా ఉంది. ఈ పాస్ పుస్తకాల్లో ఇది పోయినా కూడా క్యూఆర్ కోడ్ దీంట్లో ఉంది. కంప్యూటర్లో మళ్ళీ మీరు తీసుకోవచ్చు. కొలతలు ఇచ్చింటాం దీంట్లో. ఎవరు ఎంక్రోచ్మెంట్ కాకుండా, మన భూములకి ఎవరు రాకోకుండా బాగా కొలతలు వేసి అది కూడా ఇచ్చింటాం. కాబట్టి ఈ పాస్ పుస్తకం మీ దగ్గర ఉంటే బ్యాంక్ లోన్కి కానీ మరి ఇతర కార్యక్రమాలకు కానీ చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది.